మంచి రోజులు వస్తే నడిచెత్తే కొడుకు పుడతాడంటారు కదా, కలిసొచ్చే కాలం వస్తే నడిచెచ్చే కొడుకు పుడతాడు. అలాగే మన టైం బాగోకపోతే కూడా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి జూబ్లీ హిల్స్లో లోటస్ పాండ్ ఇల్లు ఉంది కదా హైదరాబాద్, ఆ ఇంటికి సెక్యూరిటీ అంతా కూడా సెక్యూరిటీ తాలూకు 3 గదులు, వాళ్ళకి బాత్రూమ్లు, తర్వాత ఏమో వాళ్ళ ఏముంటాయి షెడ్లు అంటుంది కదా, షెడ్ కాదు, చిన్న సెక్యూరిటీకి ఎంట్రన్స్ దగ్గర ఒక గోపురంలాగా పెడతారు. వాళ్ళు సెక్యూరిటీ బస్సులు దాంట్లో కూర్చుంటారు. అవన్నీ కూడా ఫుట్పాత్ మీద పెట్టేశారంట. ఫుట్పాత్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉందంట. అది ఇవాళ తెలిసింది వాళ్ళకి. ఇప్పుడు దాకా తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతసేపు ఎవ్వడూ ఏం మాట్లాడలేదు. ఆయన సీఎం కింద పడిపోగానే ఈ ఎంకరేజ్మెంట్లన్నీ వాళ్ళకి కనపడ్డాయి. ఎవరికి? మన రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా, ప్రియ శిష్యుడు. అంతేత వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. బుల్డోజర్ వచ్చింది, వచ్చి ఆ 3 గదులు సెక్యూరిటీ వాళ్ళ కోసం నిర్మించిన గదులని, ప్లస్ బాత్రూమ్స్ ఉన్నాయంట వాళ్ళకి, లేడీస్ బాత్రూము, జెంట్స్ టాయిలెట్ అన్నీ ఉన్నాయంట. అవన్నీ కూడా బుల్డోజర్ డిమాలిష్ చేసింది. దానివల్ల అంటే వాళ్ళకి ఫుట్పాత్ అది క్లియర్ అయింది, గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ అయిందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే పెద్ద నష్టం ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతని ఇంటికి ఏం ప్రాబ్లం లేదు, ఆయన ఇల్లు సేఫ్. కాకపోతే వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయ్యి వాళ్ళు బయట కట్టుకున్న ఆ రోజుల్లో మనదే కదా గవర్నమెంట్ ల్యాండ్, అంటే మన ల్యాండ్ ఏదైనా గవర్నమెంట్ అంటే మన సొంతం కదా అని చెప్పి ఆయన ఫుట్పాత్ మీద సెక్యూరిటీ వాళ్ళకి మంచి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టేశాడు. ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫుట్పాత్ మీద ఉన్నాయి. మాది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళకి సడన్గా జ్ఞాపకం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని డిమాలిష్ చేశారు. అదండి. ఇప్పుడు మనం పవర్లో ఉన్నంతకాలం ఒకలా ఉంటుంది, పవర్ పోగానే మన అన్ని దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయి అని తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అనువుగాని చోట అధికుల అనరాదు, అనువుగాని చోట అధికుల మనరాదు అన్నాడు. ఇలాంటప్పుడు కొంచెం లోగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కూడా హీ నోస్ ఐ సపోజ్. ఇలాంటప్పుడు గట్టిగా మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ కొన్నాళ్ళు ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఒక 5 ఏళ్ళు అయితే ప్రజలకు మనసు మారిపోద్ది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కడికి ఒక BMW కారు ఇచ్చేసిన వాడు ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేయడానికి అవకాశం. ఎందుకంటే ప్రజలు చాలా చపల చిత్తులండి. వాళ్ళకి ఇవాళ నచ్చదు, రేపు కొత్తని కోరుకుంటారండి. కొత్త కావాలి, పొరుగింటి పుల్లకూర రుచి అని ఆ టైప్. సో మళ్ళీ అతను హీ ఓన్లీ హ్యాస్ టు వెయిట్ ఫర్ 5 years పేషెంట్. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. రేపు పొద్దున మన పవన్ కళ్యాణ్ గారు ఎదిగి అతనికి వీళ్ళకి ఏమైనా రిఫ్ట్ వచ్చి ఆయన కానీ 3వ ప్రత్యామ్నాయం కింద వస్తే అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఇతను యంగ్ ఫెలో, అతను యంగ్ ఫెలో, బోత్ సేమ్ ఏజ్ గ్రూప్ వాడు. ఇప్పుడు బాబు గారు అంటే కొంచెం ఓల్డ్ అయిపోయారు. లోకేష్ ఎలా ఉంటాడో తెలియదు. లోకేష్ ఇప్పుడు బాగానే తయారవుతున్నాడు. లోకేష్ కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చింటున్నాడు. ఈజ్ ఆల్సో బికమింగ్ గుడ్ లీడర్ నౌ. చూడాలి ఏం జరుగుతుంది. అప్పుడు 3 లీడర్స్ ఉంటారు, 3 ఆల్టర్నేటివ్స్ ఉంటారు మనకి. ఆంధ్ర ప్రజలకి 3 లీడర్స్కి అంటే 3 చాయిస్లు ఉంటాయి. వీడు కాకపోతే వాడి కాకపోతే వీడే అని అనుకోవడానికి ఉండదు. ఇంకా మరి పొత్తులు కుదిరింటే వాడికి ఇచ్చేస్తాడు. ఇప్పుడు జగన్ పొత్తుల గురించి కుదుర్చుకునే మనస్తత్వం కాదండి. ఆ పొత్తుల గురించి కూడా లేకపోవడం వల్ల ఓడిపోయాడు చెప్పాలంటే. లార్జెస్ట్ ఓట్ పర్సంటేజ్ ఈ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, 40%. మిగతా వాళ్ళు తెలుగుదేశానికి 35-36 వచ్చి ఉండొచ్చు, అది 40 దాకా వచ్చింది మనకు తెలీదు. కాకపోతే కూటమి కలిపి మొత్తం వచ్చింది. దాన్ని ఎవరికి ఎంత వచ్చిందో చెప్పడం కష్టం. ఆ కూటమిలో ఈ ఓట్లు ఎవరు ఎక్కువ తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ లాక్కొచ్చాడా?
అది బీజేపీ వల్ల కాదులేండి, బీజేపీ చాలా తక్కువ. మరి చంద్రబాబు నాయుడు గారు లాక్కొచ్చారా అన్నది $1 బిలియన్ క్వశ్చన్. యాక్చువల్గా ఇద్దరు కలిసే ఓడించారు, కలవకపోతే ఓడించలేరు. సో మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం పొత్తులు పెట్టుకుంటాడా? ఎవరు అసలు పొత్తులు పెట్టుకునే మనస్తత్వమేనా అదండి, అది ఆలోచించారు. రేపు పొద్దున్న వీళ్ళకి రిఫ్ట్ వస్తే ఆయనకి పండగ. వాళ్ళకి పవన్ కళ్యాణ్కి టీడీపీకి కానీ తేడాలు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. సరే, పాలిటిక్స్లో ఏం జరుగుతుందో రేపు ఏం చెప్పడం. లైఫ్లోనే మనం రేపు నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనం చెప్పలేం కనుక లెట్ us నాట్ ట్రై టు గెస్ ఇట్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.